సౌత్ వెస్ట్ పసిఫిక్ ఓషన్లో ఫ్రాన్స్ వాళ్ళ ఐలాండ్ టెరిటరీ ఉంటుంది. అదే న్యూ కెలడోనియా. ఈ న్యూ కెలడోనియా ఇప్పుడు చాలా వార్తల్లో ఉంది. అక్కడ ప్రజల మధ్య గొడవలు అవుతున్నాయి, కొట్టుకుంటున్నారు, రాయిటింగ్ జరుగుతుంది. మొత్తం ఆ చిన్న దీవిలో, ఆ చిన్న ఐలాండ్లో 2,71,400 మంది ప్రజలు ఉన్నారు. ఇది సౌత్ వెస్ట్ పసిఫిక్ ఓషన్లో ఉందన్నమాట. మనందరూ తెలుసు, ఈ ఇండో పసిఫిక్, సౌత్ వెస్ట్ పసిఫిక్ ఈ ప్రాంతం అనేది స్ట్రాటజికల్గా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్లీ ఈ మొత్తం ఈ చిన్న దీవి ఎప్పటి నుంచో ఫ్రాన్స్ యొక్క ఆధీనంలో ఉంది. 1823లో ఫ్రెంచ్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఆ టైం నుంచి కూడా ఒక పీనల్ కాలనీ, ఫ్రాన్స్లో యూరోప్లో తప్పులు చేస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళు అనమాట. దాదాపు ఇప్పటికి కూడా అక్కడ చాలామంది, దాదాపు 25% మంది ఆ చిన్న టెరిటరీలో యూరోపియన్సే అనమాట. 1957లో ఫ్రాన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఆ టెరిటరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇండిపెండెన్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఫ్రెంచ్ సిటిజన్షిప్ ఎక్స్టెండ్ చేశారనమాట. ఫ్రెంచ్ పౌరసత్వం ఇచ్చేశారనమాట. ఇలా ఈ కాలనీ అప్పట్లో చాలా చాలా పాపులర్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఫ్రాన్స్ ఆధీనంలో ఉందన్నమాట. ఆ తర్వాత అక్కడ కొన్ని గ్రూప్స్ అనమాట, ముఖ్యంగా అక్కడ లోకల్గా ఇండిజినస్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ పేరు కనక్. వాళ్ళని కనక్ పీపుల్ అంటారనమాట. వాళ్ళకి చాలా తక్కువ రైట్స్ ఇవ్వటం, వాళ్ళు అక్కడ ఇబ్బందులకు గురవటం, ఇలా చాలామంది కనక్స్ అక్కడ ఒక ట్రామాలో ఉన్నారు. సో లోకల్ ఇండిజినస్ పీపుల్కి, యూరోపియన్స్కి వీళ్ళందరి మధ్య ఇష్యూస్ అవుతాయి. అక్కడ క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది ఏమో అక్కడ ఈ కాలనీకి, అంటే ఈ స్మాల్ ఐలాండ్ టెరిటరీకి, ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్న ఈ ఐలాండ్ టెరిటరీకి ఇండిపెండెన్స్ కావాలని కొంతమంది కోరుకుంటారు, ఇండిపెండెన్స్ వద్దని మరి కొంతమంది కోరుకుంటారు. ఆ విధంగా చూస్తే కనుక 1998లో నౌమియా ఎకార్డ్ అని చెప్పి ఫ్రాన్స్ వాళ్ళు అక్కడ మొత్తం కంప్లీట్గా ఆ చిన్న ఆ న్యూ కెలడోనియా ఈ దీవికి సంబంధించి ఒక ఎకార్డ్ చేశారనమాట. దాని ప్రకారం ఆ దీవికి కొన్ని హక్కులు ఇచ్చారు, ఆ చిన్న ఐలాండ్కి కొన్ని హక్కులు ఇచ్చారు. ముఖ్యంగా దానికి అటానమీ ఇస్తాము, లోకల్గా వాళ్ళు అక్కడ లోకల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా సిటిజన్షిప్ రైట్స్ అనేవి చాలామందికి ఎక్స్టెండ్ చేస్తూ ఇస్తాము. అంటే అక్కడున్న వాళ్ళకి సిటిజన్షిప్ రైట్స్ పూర్తి స్థాయిలో చాలా వరకు ఇస్తాము, వాళ్ళకి ఓటింగ్ హక్కులు ఇస్తాము, లాంగ్ టర్మ్ సిటిజన్స్గా ఉన్న వాళ్ళకి ఓటింగ్ రైట్స్ కూడా ఇస్తాం. అంటే వాళ్ళకి ఫ్రెంచ్ పార్లమెంట్కి సంబంధించిన కొన్ని హక్కులు, తర్వాత ఫ్రెంచ్ సిటిజన్షిప్ సంబంధించిన కొన్ని హక్కులు, ఇలా ప్రాపర్ ఓటింగ్ రైట్స్ ఇస్తాము. ఇలా చాలా ప్రామిస్ చేశారు 1998లో నౌమియా అకార్డ్ ద్వారా. అయితే ఆ తర్వాత కూడా పరిణామాలు చూస్తే కనుక 2018, 2020, 2021 ఈ టైంలో కూడా అక్కడ రిఫరెండమ్స్ జరిగాయి. అంటే ఫ్రాన్స్లో ఉండాలా, ఫ్రెంచ్ టెరిటరీగా ఉండాలా, విడిపోవాలని చెప్పి. అయితే ఈ రిఫరెండంలో చాలామంది యూరోపియన్స్, అక్కడ లోకల్ కనెక్ట్స్, వీళ్ళందరూ మెజారిటీ పీపుల్, కొంతమంది అంటే ఎక్కువ మంది యూరోపియన్స్ ఉంటాం, లోకల్ పీపుల్ కూడా కొంతమంది ఇండిపెండెన్స్ వద్దు, ఫ్రాన్స్లో ఉంటేనే మనకి ఎక్కువ లాభం జరుగుతుందని కోరుకోవటం చేశారు. అయితే కొంతమంది లోకల్ పీపుల్, కనెక్ట్స్, వీళ్ళందరూ మాత్రం లేదు లేదు మేము విడిపోతామని చెప్తున్నారు అనమాట. చివరికి రిఫరెండమ్స్ ఫలితాలు కూడా పూర్తిగా రాలేదు. ఎందుకంటే చాలా పార్టీస్ ఇండిపెండెన్స్, అంటే ఫ్రాన్స్ నుంచి మాకు స్వతంత్రం కావాలనుకునే పార్టీస్, అక్కడ ఫ్రాన్స్ నుంచి ఇండిపెండెన్స్ కావాలని కోరుకునే వాళ్ళు మాత్రం ఆ పార్టీస్ కానీ, ఆ ప్రజలు కానీ ఈ రిఫరెండమ్స్ని బాయ్కాట్ చేశారనమాట. ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు దిగొచ్చి సోవర్నిటీ ఇన్ పార్ట్నర్షిప్, అంటే కొంతవరకు సార్వభౌమాధికారాలు ఇస్తాము, అదేవిధంగా ఓటింగ్ రైట్స్ కూడా కంప్లీట్గా కొత్త సిటిజన్స్ కూడా ఇస్తాం, అంటే కొత్తగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటింగ్ రైట్స్ ఎక్కువ పెంచేస్తాము, ఇలాంటి ప్రామిసులు చేస్తున్నారు. కానీ అక్కడున్న ఇండిపెండెన్స్ కోసం పోరాడే వాళ్ళు మాత్రం లేదు లేదు మాకు పూర్తి స్థాయిలో ఇండిపెండెన్స్ కావాలి. అదేవిధంగా ఇంకొంతమంది లాయలిస్టులు, యూరోపియన్స్ ఏమంటారంటే మేము ఫ్రెంచ్ పౌరులుగానే ఉంటాము, ఇలానే ఉంటాము అని లాయలిస్టులు అంటారు. ఓవరాల్గా ఫైట్ ఏంటంటే, కొంతమంది ఏమో న్యూ కెలడోనియా కాలనీకి కంప్లీట్గా ఇండిపెండెన్స్ కావాలి అని, ఇంకొంతమంది అక్కడ ఉండేవాళ్ళేమో లేదు లేదు మేము ఫ్రెంచ్ పౌరులుగానే ఉంటామని చెప్పి. మొత్తం ఈ ఫైట్ మధ్యలో న్యూ కెలడోనియా అనే కాలనీ నలిగిపోతుంది. అయితే ఫ్రాన్స్ వీళ్ళ చిన్న టెరిటరీ, ఇది 2 లక్షల మంది జనాభా, ఎందుకు వదలట్లేదంటే ఇండో పసిఫిక్ రీజన్ అనేది స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ముఖ్యంగా ఇది చాలా ఆస్ట్రేలియాకి దగ్గరగా సౌత్ వెస్ట్ పసిఫిక్ ఓషన్లో క్లోజ్గా ఉందన్నమాట. సో చిన్న దీవైనా సరే దాన్ని వదలకూడదని చెప్పి ఫ్రెంచ్ భావిస్తుంది అనమాట. కానీ న్యూ కెలడోనియా అనేది ఇప్పుడు చాలా వార్తలో ఉంది. దానికి సంబంధించి అది ఎక్కడుంది, న్యూ కెలడోనియా ఎవరి ఆధీనంలో ఉంది అనే ప్రశ్నలు మనం ప్రిపేర్ అవ్వాలి.